హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఒకటి ఫస్ట్ స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్స్. ఇది చాలామంది దీని గురించి అడుగుతున్నారు. లాస్ట్ వీక్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రిజల్ట్స్ మీకు తెలిసిందే, ఏమాత్రం బాగాలేదు. సో రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో మనకి సెల్లింగ్ అనేది చూసాము. సో ఇదని కాదు, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనే కాదు, దాని ముందు 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఏమాత్రం బాగా రాలేదు. మరి ముఖ్యంగా మొన్న లేటెస్ట్గా వచ్చిన రిజల్ట్స్ ప్రాఫిట్స్ దాదాపు లేవనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 1545 crores ఉంటే రెవెన్యూస్ మీద 1545 crores రెవెన్యూస్ మీద 203 crores ప్రాఫిట్ ఉంటే ఈరోజు 1195 crores మీద 23 crores మాత్రమే ప్రాఫిట్స్ అనేది వచ్చాయి. దాదాపు ప్రాఫిట్స్లో మనకి 80% క్షీణత మనకి రావడం చూసాము. సో ఓవరాల్గా ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఈ స్టాకు గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఎక్కువ మంది మన తెలుగు స్టేట్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీలో ఇదొకటి అనమాట. నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఉండొచ్చు అనుకుంటా. సో దాని గురించి మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుతున్నాము. ప్లస్ చాలామంది కూడా అడుగుతున్నారు రిజల్ట్ తర్వాత ఇంక భవిష్యత్తు ఏంటి, ఇంకా స్టాక్ ఇప్పట్లో పెరగదా అన్నట్లుగా అడుగుతున్నారు. సో ఓవరాల్గా కానీ గమనిస్తే ఇది ఏపీఐ కంపెనీ అండి. అంటే ఫార్మాలోనే రకరకాలుగా ఉంటాయి. ఏపీఐస్, థెరపెటిక్స్, తర్వాత ఫార్ములేషన్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరర్స్, అదేవిధంగా బల్క్ డ్రగ్ కంపెనీస్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో 2-3 ఇట్లా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే పూర్తిగా ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాటికల్ ఇంగ్రీడియంట్ అంటాం, అవి తయారు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు వీళ్ళు కంప్లీట్గా మనకి హెచ్ఐవి డ్రగ్స్ అంటాం, యాంటీ రీట్రోవైరల్ డ్రగ్స్ అంటాం, ఏఆర్వీస్ అంటాం అనమాట. వాటిట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్, అంటే బాగా పేరు వచ్చింది. ఎక్స్పర్ట్స్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు వస్తుంది, ఒక్కొక్క దాంట్లో పేరు వస్తుంది. అదేవిధంగా వీళ్ళకి 2018లో వీళ్ళ పోర్ట్ఫోలియో కానీ గమనిస్తే 74% అంతా కూడా ఏఆర్వీస్ మీదే వీళ్ళు రెవెన్యూస్ వచ్చేవి 2018లో. ఆ తర్వాత వీళ్ళు పరిస్థితులు తగ్గట్టుగా మారుతూ ఈరోజు కానీ గమనిస్తే వీళ్ళ రెవెన్యూస్లో ఏఆర్వీస్ 35-36% అనమాట. అంటే దాదాపు కొన్ని ప్రోడక్ట్స్కే పరిమితమైన వీళ్ళు కాస్త ఇప్పుడు దగ్గరగా 80 ప్రోడక్ట్స్, అందులో భాగంగా కార్డియాలజీలోకి వచ్చారు, తర్వాత డయాబెటీస్లో ఉన్నారు. ఈ విధంగా అంకాలజీలో కూడా వీళ్ళు కార్డియోవాస్కులర్స్, డయాబెటీస్, అంకాలజీ ఈ విధంగా వీళ్ళు విస్తరించుకున్నారన్నమాట వీళ్ళ బిజినెస్ని. బట్ ఏమైంది అంటే కోవిడ్ టైంలో ఇవన్నీ కూడా ఇటువంటి ఏపీఐ కంపెనీస్కి బ్రహ్మాండమైన అటు రెవెన్యూస్ పరంగా పెరిగే, మార్జిన్స్ అయితే బ్రహ్మాండంగా పెరిగే, డిమాండ్ ఆ విధంగా ఉంది, డిమాండ్ అండ్ సప్లై పరంగా ఉంది. ప్లస్ దాంతోపాటు వీళ్ళు డిమాండ్ ఎక్కువ ఉండేటప్పటికి ఆబ్వియస్గా ఏం చేస్తారు, రేట్లు పెంచేస్తారు. ఆ విధంగా అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ చూసాయి. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కోవిడ్ పోయి నార్మల్కి వచ్చేసిందో ప్రపంచము, అన్ని కంపెనీస్ ఏపీఐ కంపెనీస్ అన్నీ కూడా ఒకసారి డీలా పడిపోయినట్టు అనుకోవచ్చు. బట్ ఇక లారస్ ల్యాబ్స్ విషయానికి వస్తే ఇక భవిష్యత్తు ఏంటి? సో వీళ్ళ ఉండే బిజినెస్ మోడల్ కానీ గమనిస్తే ఈ బిజినెస్ మోడల్లో స్టడీగా ఉండవు, ప్రతి క్వార్టర్ కూడా అద్భుతాలు ఉండవు, స్టడీ రిజల్ట్స్ ఉండవు. ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ వస్తాయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఇటువంటి ముందుగానే ఊహించినవే ఇవన్నీ కూడా. సో నేను కూడా ఇప్పట్లో మళ్ళీ స్టాక్ భారీగా పెరిగిపోయే అవకాశాలు అయితే లేవు. ప్లస్ మనకి నెక్స్ట్ ఈ ఇయర్ 2024 ఈవెన్ ఒక 5 to 6 months వరకు, అంటే నెక్స్ట్ ఒక 2 quarters వరకు కూడా పెద్దగా అయితే రిజల్ట్ పరంగా కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఈవెన్ మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం కూడా చూసుకుంటే మనకి 2024 సెకండ్ హాఫ్ నుంచి కొంచెం పరిస్థితులు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఇమీడియట్గా అయితే స్టాక్లో నుంచి మనం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం భారీగా కూడా పడిపోదండి. నేను కూడా 360 and 340 లెవెల్స్ దగ్గర స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు 3-4 ఏళ్ళు ఉద్దేశం ఉండి మేము ఈ స్టాక్ని వదిలేస్తామంటే వదిలేసుకోవచ్చు. అట్లా కాకుండా నెక్స్ట్ ఇన్స్టెంట్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ 6 months or 1 year కోసం అయితే మాత్రం పెద్ద భారీ రిటర్న్స్ అయితే రాకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీకు దీనికంటే ముందు నేను లాస్ట్ 1 year నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే నేను రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి డొమెస్టిక్ బేస్డ్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ రెడ్డీస్ కానివ్వండి, అదేవిధంగా సిప్లా కానివ్వండి, పెద్ద కంపెనీస్లో రీసెంట్గా జైడస్ కూడా మనం చెప్పాము.
సో ఏ విధంగా పెరిగిందో చూశారు కదా. సో వాటికి ఏంటంటే బిజినెస్ అనేది సడన్గా ఇట్లా ఈ విధంగా ఏపీఐ కంపెనీస్ లాగా ఒక్కసారి బిజినెస్ తగ్గడము, ఒక్కసారి పెరగడము, ఇటువంటి వోలటాలిటీ ఉండదన్నమాట. వాటిలో స్టడీ బిజినెస్ ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ఏపీఐ కంపెనీస్ ఆర్ బల్క్ కంపెనీస్ లో ఏంటంటే సడన్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్వార్టర్లో ఊహించని రీతిగా వేరే కంపెనీ నుంచి వీళ్ళకి పెద్ద ఆర్డర్, ఒక 500 కోట్ల ఆర్డర్ కూడా రావచ్చు. అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. సో బిజినెస్లో వీళ్ళున్న బిజినెస్ మోడల్ అటువంటిది. బట్ ఏదేమైనప్పుడు కూడా లారస్ ల్యాబ్స్ మీద షార్ట్ టర్మ్ అయితే నేను నెగిటివ్ ఉన్నాను. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ అది కూడా 2.5 నుంచి 3 సంవత్సరాలు అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇది లారస్ ల్యాబ్స్ గురించి. తర్వాత కేవీబీ, కరూర్ వైశ్య బ్యాంక్ గురించి అడుగుతున్నారు. ఇది మనం గతంలో బిలో 100 ఉన్నప్పుడు పదే చాలా సందర్భాల్లో చెప్పాను, మీ అందరికి గుర్తుంటుంది. వితిన్ 8 మంత్స్లో 6 to 8 మంత్స్లో బ్రహ్మాండంగా పెరిగింది. బ్యాంక్స్లో ఇంకా చెప్పాలి అంటే చిన్న సైజ్ బ్యాంక్స్లో స్టడీగా పెరుగుతూ అసలు కిందకే కొందామంటే కిందకే రాకుండా చాలామంది కొనాలని చూస్తున్నారు, బట్ కిందకి రావట్లేదన్నమాట. కిందకి రాకుండా పెరుగుతూ మార్కెట్ పడుతున్న టైంలో కూడా ఇది మీరు మొన్న మార్కెట్ క్రాష్ అయింది, ఆ టైంలో కూడా ఇది ప్లస్లో ఉందన్నమాట. అంత బాగా ముందుకు దూసుకు వెళ్తున్న కంపెనీ కేవీబీ. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంది? ఫస్ట్ ఆబ్వియస్గా బాగా మార్కెట్లోకి డబ్బులు వస్తున్నాయి, ఓకే. అది ఆ విషయం కాకుండా రిజల్ట్స్ పరంగా చాలా గ్రోత్ కనపరిచారండి. ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకోండి, 26% రెవెన్యూస్ గ్రోత్. ఒక చిన్న బ్యాంకు 26% గ్రోత్ కనపరిచింది. ఇంకా ప్రాఫిట్లో అయితే 42% ప్రాఫిట్స్ పెరిగాయి. లాస్ట్ ఇయర్ ఇదే టయానికి 289 crores ప్రాఫిట్ ఉంటే ఈరోజు 412 crores అనమాట. మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్స్ పెరిగాయి. అంటే ఇది పెరిగాయి ప్లస్ మార్జిన్స్ కూడా పెరిగాయి అనమాట. సో దాని కారణంగా గ్రోత్ ఓవరాల్గా చెప్పాలంటే గ్రోత్ అల్టిమేట్గానే నెంబర్ స్పీక్స్, గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్గా నేను ఏది చెప్పినా, కంపెనీ ఏది చెప్పినా, నేనేది చెప్పినా, ఇంకొకరు ఏది చెప్పినా, ఎవరేది చెప్పినా కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. అది కాదండి, ఓవరాల్గా చూపించాలి. సరే ఏం చేసావు నువ్వు, ఈ 3 నెలలు ఏం చేసావు, ఈ 6 ఏళ్ళు ఏం చేసావు, 6 నెలలు ఏం చేసావు, సంవత్సరం ఏం చేసావు, ఇది ఇంపార్టెంట్. అది లేకుండా ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదనమాట. సో కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్ నెంబర్స్లో వీళ్ళు చూపించారు. అంటే ఇన్ని రోజులు ఏమైంది, ఇన్ని రోజులు వీళ్ళు చాలా అంటే అసలు ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా, అసలు రిస్క్ అని కాదు, అసలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. బిజినెస్లో అసలు లాస్ట్ 5 ఏళ్లలో 5,000 కోట్లు 5,500 కోట్లు రెవెన్యూస్ అన్నమాట. ప్రతి ఇయర్ ఏమాత్రం గ్రోత్ ఉండదు. 5,000 పరాణం చెప్తున్నాను. 5,000 మీరు చూసుకోండి, 5,000, 5,300, 5,600 ఇప్పుడు కానీ గమనిస్తే ఒక్కసారి బాగా పెరిగిపోయినాయి. దగ్గరగా మనకి నెక్స్ట్ ఇంకొక 3 నెలలు అయితే మనకి ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. ఈసారి నెక్స్ట్ ఇయర్ 7,000 కోట్ల రెవెన్యూస్ వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. 7,000 కోట్ల రెవెన్యూస్ని మనకి కమింగ్ ఇయర్ వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి అంటే లాస్ట్ ఒక 1 yearలో మనకి ఏం కనపడింది అంటే గ్రోత్ కనపడింది. దీన్ని నేను ముందుగానే ఐడెంటిఫై చేశాను. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ పరంగా కూడా మార్పులు జరిగాయి. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని పెంచుతున్నారు. తర్వాత కన్జర్వేటివ్ అప్రోచ్ నుంచి కొంచెం బిజినెస్ వైపు అంటే అగ్రెసివ్ అప్రోచ్ని వీళ్ళు తీసుకున్నారు. సో దీని కారణంగా ఏంటంటే బిజినెస్లో మనకి వాల్యూమ్స్ అనేది పెరుగుతున్నాయి. కాసా రేషియో బాగుంది, అసెట్ క్వాలిటీ బాగుంది. సో ఓవరాల్గా స్టాక్ని ఏం చేయాలి అంటే ఇంకా మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. కొనాలి అనుకునే వాళ్ళు మీకు ఏదైనా అదృష్టం బాగుండి కిందకు వస్తే మీరు బ్లైండ్గా కొనుక్కోవచ్చండి. కిందకు వస్తే బ్లైండ్గా కొనుక్కోవచ్చు. ఒకరు అంటే మెసేజ్ కాదు, పర్సనల్గా ఒకరు చెప్పారు. వాళ్ళకి నేను ఇట్లా కలిసినప్పుడు మీటింగ్లో అంటే పెద్ద ఇన్వెస్టర్ అండి ఆయన. సో 140 రూపాయలు ఉన్నప్పుడు చెప్పాను, ఏం బ్యాంక్కి లేదు కొనుక్కోవచ్చు అంటే కేవీబీ చెప్పాను. అప్పటి నుంచి చూస్తున్నారట అది కిందకు వస్తే కొందామని, రాలేదన్నమాట. ఆ విధంగా ఉంది. అసలు కొంచెం కూడా ఒక 5 రూపీస్ 6 రూపీస్ డిప్ కూడా రావట్లేదండి. ట్రై చేయండి మీకు ఏమన్నా కిందకు వస్తే. సో ఇంకొక బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఎవరు అడగలేదు చెప్తున్నా, ఇది కూడా రిజల్ట్ బాగా వచ్చిందండి. చిన్న బ్యాంక్స్లో ఇది మరి చిన్న బ్యాంక్ ఏం కాదు. కరూర్ వైశ్య బ్యాంక్ అయితే 15,000 crores అండి మార్కెట్ క్యాప్. కరూర్ వైశ్య బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఎంత పెరిగింది అని కాదండి, మీరు చూడాల్సింది మార్కెట్ క్యాప్ ఎంత, 15,000 కోట్లు మాత్రమే. పీఈ కూడా బాగా తగ్గిపోయింది, అంటే 10 పీఈకి వచ్చింది. ఎప్పుడైతే ప్రాఫిట్స్ పెరుగుతాయో పీఈ తగ్గుతూ ఉంటుంది, ప్రాఫిట్స్ తగ్గాయనుకో పీఈ పెరుగుతుంది. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం అంటే ఇంకా చాలా ఉన్నాయండి. అంటే ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏంటి, సో ఫ్యూచర్ పరంగా ఎటువంటి నిర్ణయాలు, ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్స్ వోలటాలిటీ పెరిగింది. సో ఈ టైంలో
ఎటువంటి స్టాక్స్ ఎగ్జిట్ తీసుకోవాలి మన పోర్ట్ఫోలియోలో, ఫండమెంటల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి మంచి రిటర్న్స్ ఎక్కడి నుంచి ఇవ్వగలిగిన స్టాక్స్ ఏంటి అనే అంశాలు కూడా ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా విజయవాడలో జరుగుతుంది. 4th హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. చాలా పెద్ద ఎత్తున మనకి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. సో మాకు ముందుగా చేసుకుంటే ఏంటంటే టెక్నికల్గా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మేము కూడా హోటల్ వాళ్ళకి ముందుగానే చెప్పాలి, ఎంతమంది వస్తారని వాళ్ళకి చెప్పాలి కదా, ఇవన్నీ ఉంటాయి. మీకు తెలిసిందే ఇటువంటి అంశాలు. సో ఎవరు మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ముందుగా రిజిస్టర్ చేసుకుంటే అందరికి కూడా ఆ టయానికి స్మూత్గా ప్రోగ్రామ్ అయిపోతుందండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఇంకొక పెద్ద ఆయన బెంగళూరు నుంచి అడుగుతున్నారు. పెద్ద అతను ఏజ్డ్ పర్సన్ అనమాట. నేను రాలేను విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్కి. లాస్ట్ 2 వీడియోస్ కింద చెప్తున్నారు. ఈకో రీసైకిల్ గురించి అడుగుతున్నారండి. కంపెనీ పేరు ఈకో రీసైక్లింగ్. అంటే వీళ్ళు ఏంటంటే అంటే రీసైక్లింగ్ అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ వాడినప్పుడు పారేస్తాము, ఆర్ దాన్ని అంటే పారేస్తాము. కొన్ని రోజులు ఒక ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత ఏమైపోతుంది, చెడిపోవడం ఏదో అవుతుంది, దాన్ని మనం పాడేయడం ఏదో జరుగుతుంది. దాన్ని రీసైకిల్ చేసే రకరకాల కంపెనీస్ ఉంటాయనుకోండి. కొన్ని రీసైకిల్ చేస్తాం, కొన్ని రీసైకిల్ చేయము, ఇంకా భూమిలోనే కలిసిపోతాయి. ఈ విధంగా ఉంటుంది. సో వీళ్ళది ఏంటంటే ఈ కంపెనీ పేరు ఈకో రీసైక్లింగ్. చాలా స్మాల్ మైక్రో క్యాప్ కంపెనీ అండి. 700 కోట్ల మార్కెట్ క్యాప్. 100 రూపాయల నుంచి 490కి వెళ్ళింది. 200 రూపాయలు కొన్నారట అతను, 400 ఎగ్జిట్ అయ్యారట. తర్వాత ఇంకా పెరిగింది, అప్పుడు కొనాలా మళ్ళీ అని అడుగుతున్నారు. బట్ ఇటువంటి చిన్న కంపెనీస్ గురించి ఇప్పుడు కేవీబీ గురించి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఆర్ లారస్ గురించి చెప్పగలుగుతాను, ఆర్ ఫెడరల్ బ్యాంక్ గురించి. మనకి దానికి ఒక అంటే కొన్ని వాళ్ళ బిజినెస్ పరంగా ఒక్కసారి డౌన్ కాదు. బట్ ఈకో రీసైకిలింగ్ గురించి, ఇది కూడా పాత కంపెనీనేనండి. సో చిన్న కంపెనీ, వీటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది మనకి ఎవరికి కూడా తెలియదండి, ఎవరు ఊహించలేం. దగ్గరగా టర్న్ ఓవర్ కూడా కానీ గమనిస్తే 18 కోట్ల టర్న్ ఓవర్, మొన్న క్వార్టర్కి 18 కోట్లు, దాని మీద 7 కోట్ల ప్రాఫిట్, 4 కోట్ల అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ మీదే వీళ్ళకి 4 కోట్లు వచ్చింది. అయితే కాకపోతే ఏంటంటే మొన్న క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి, అదొకటి పాజిటివ్ అంశం. అంటే 7 కోట్లు ఎంత వచ్చిందనమాట. ఆ తర్వాత ఇంకా బిజినెస్ పరంగా ఇటువంటి బిజినెస్కి బాగానే ఉంటుందండి ఫ్యూచర్. అయితే మీరు అన్నట్టుగా ఈ రీసైకిల్ చేసేది అంటే ఈ రీసైకిల్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ మన ఇంట్లో టెలివిజన్ ఉంది, టెలివిజన్ పాడైపోతే ఏం చేస్తాం మనం, వేరే వాళ్ళకి అమ్మడమో ఏదో చేస్తాము. అంటే దాన్ని చాలా తక్కువ రేటుకి వేరే వాళ్ళు తీసుకుంటారు, దాన్ని రీసైకిల్ చేస్తారు. అదేవిధంగా చిన్న ఇంట్లో వాడుకునే వస్తువులు, అదేవిధంగా మన మానిటర్సు, ల్యాప్టాప్స్, ఇటువంటివి అనమాట. ఇటువంటి రీసైకిల్ చేసే టెక్నాలజీ కూడా వీళ్ళ దగ్గర మంచి టెక్నాలజీ ఉంది. ల్యాంప్స్, ఇటువంటివి రీసైకిల్ చేసే కంపెనీ. మెడికల్ డివైసెస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఏవైతే ఉంటాయో వస్తువులు ఉంటాయో, పాడైపోయిన వస్తువుల్ని వాటిని రీసైకిల్ చేసే కంపెనీ. ఫ్యూచర్ అయితే బాగుంటుంది. ఇంకా దీని గురించి దీంట్లో అటు రీటైల్ ఇన్వెస్టర్స్ తప్ప, ప్రమోటర్ తప్ప ఎవరు ఉండరండి. ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది. మెచ్యూర్ స్టేజ్కి వచ్చి వాల్యూమ్స్ పెరిగి సస్టైన్ గ్రోత్ ఉంటే అప్పుడు దాన్ని మెచ్యూర్ స్టేజ్ అంటామండి. అయితే ఇటువంటి కంపెనీస్కి అన్సర్టెనిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నిర్ణయం మీరే తీసుకోండి. నేనైతే ఈ స్టాక్ గురించి ఎటువంటి నిర్ణయం అయితే చెప్పలేను. బట్ ఓవరాల్గా ఇటువంటి సెక్టార్కి అయితే మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది, అదొకటి చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. దక్షిణ భారతంలోనే అత్యధిక ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్. 2024లో ఎలాంటి వ్యూహాలు మార్కెట్ల నుంచి లాభాలు తెచ్చిపెడతాయి, ఊహించని ఏ రంగాల నుంచి మల్టీ బ్యాగర్స్ రాబోతున్నాయి, చీప్ గా ఉన్న క్వాలిటీ స్టాక్స్ ను ఎలా పిక్ చేసుకోవాలి, వాల్యూ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్ ఎలా గుర్తించాలి, ఇలా ఎన్నో అంశాలపై అద్భుతమైన ఫండమెంటల్ అనాలిసిస్. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం. వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజీ రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.